హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే హైగ్రీవ్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళకి ఫుల్గా తాగిస్తారు. అప్పుడు వాళ్ళు బాగా తాగిన తర్వాత అలా మత్తులోకి జారుకుంటారు. అప్పుడు ఇలా అంటూ ఉంటాడు, హైగ్రీవంతో వెళ్ళరా, వెళ్ళు, మొత్తం ఆ రౌడీలను పిలిపించి వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని వాళ్ళని చేసుకోమని చెప్పు అంటే సరే అని చెప్పి రౌడీలను పిలుస్తారు. ఇక రౌడీలు వచ్చేసి లోపలికి వెళ్తారు. వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకుంటారు. విగ్రహాన్ని అలా తీసుకొని వచ్చి బండిలో ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పటి నుంచి ఆనందకి నిద్రలో అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారిని తీసుకెళ్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి తనకి పీడకలలాగా వస్తూ ఉంటుంది. ఆనందకి నిద్రలో అలాగే చూస్తూ ఇలా కదులుతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆనంద. అలా విగ్రహాన్ని పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్ళిపోయి ఇంకా చెరువులో నీటిలో ఇలా పడేస్తారు. నీళ్ళలో విగ్రహం పడిపోవటంతో ఒక్కసారిగా అందరూ చూసి వాళ్ళు అలా హ్యాపీగా నవ్వుకుంటారు. అరే, మన పని అయిపోయింది, పదండ్రా అనేసి చేతులు దులుపుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆనంద అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆనంద. అలా అరవటంతో ఆనంద భర్త పక్కనే పడుకొని ఉంటాడు కదా, అతను లేచి ఏంటి ఆనంద, ఏం జరిగింది, ఎందుకు అలా కంగారుగా ఉన్నావు అని అంటూ అడగటంతో నాకు అమ్మవారు కనిపించారు కల్లో అని అనేసరికి రేపు అమ్మవారి పూజ చేస్తున్నావు కదా ఆనంద, అందుకనే అమ్మవారు కనిపించుంటారు ఆనందంగా అంటే లేదు, ఏదో కీడు శంకించినట్టుగా అనిపిస్తుంది, నాకు సరిగ్గా లేదు అని అంటూ ఆనంద చెప్తుంది. ఏదో నీకు అర్థం కాలేనట్టుందిలే, అలా ఏమీ జరగదు, నువ్వు పడుకో, ప్రశాంతంగా నిద్రపో, ఉదయాన్నే అమ్మవారి పూజ ఉంది కదా అని అనేసి అతను పడుకుంటాడు. ఆనంద ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, అమ్మ ఇప్పుడు ఈ కళ నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎక్కడున్నా నిన్ను నువ్వు కాపాడుకోమ్మా అని ఆనంద అలా చెప్పేసి దండం పెట్టుకొని నిద్ర పడుకునేస్తుంది. ఇక తను పడుకుంటుంది. ఉదయాన్నే ఇంకా ఇక్కడేమో అందరూ షాపింగ్ మాల్లో అంతా రెడీ చేసి రిబ్బన్ కటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసి రెడీగా ఉంచుతారు. ఆనంద ఫ్యామిలీతో కలిసి అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇక వాళ్ళు అలా అందరూ అక్కడికి వచ్చిన తర్వాత రిబ్బన్ కటింగ్ ఆనంద చేత చేయిస్తారు. అప్పుడు అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఆనంద చాలా గ్రేట్ అని చెప్పేసి పొగిడేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే షాపింగ్ మాల్లోకి జనాలందరూ కూడా వచ్చేస్తారు. అందరూ వచ్చిన తర్వాత ఇలా ఆనంద చూసి ఇంకా నవ్వుతూ ఉంటుంది. అందరూ వచ్చి ఆనందని పలకరిస్తూ ఇలా పొగిడేస్తూ ఉంటారు. ఆనంద, నువ్వు చాలా గొప్ప వ్యక్తివమ్మా, అందుకే నీకు మాత్రమే ఇంత మంచి ఆలోచనలు వస్తాయి, ఎదుటి వాళ్ళు బాగుండాలని ఆలోచన నీకు మాత్రమే ఉంటుంది, నువ్వు చాలా గొప్పదానివి అనేసి పొగుడుతూ ఉంటారు. అప్పుడు ఆనంద అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అయినా నువ్వు ఇంత గ్రేట్గా ఆలోచిస్తావని అనుకోలేదు మేము అని ఒక్కొక్కరు పొగడేస్తూ ఉంటారు. ఇంకొకరైతే ఇలా వచ్చి అంటారు, ఈ ఆఫర్ కొద్ది రోజుల్లో ఉంటుందేమో, మళ్ళీ అమ్మవారి దగ్గర పూజ చేసే భాగ్యం మాకు కలుగుతుందో లేదో అని మేము కూడా పెళ్లి బట్టలు కొనడానికి వెంటనే వచ్చేసాం అని చెప్పగానే ఆనంద ఇలా అంటుంది, ఇది కొద్ది రోజులు మాత్రమే కాదు, శాశ్వతంగా అమ్మవారి ముందు పెళ్లి బట్టలు పెట్టి పూజ చేయటం ఆనవాయితీగా మారిపోతుంది, ఎప్పుడు అలాగే ఉండాలనే కదా ఈ నిర్ణయం తీసుకున్నాను అంటే, ఓ ఎప్పుడు వచ్చినా ఇలాగే చేస్తారా, అయితే మరీ సంతోషం అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఇక్కడేమో పూజారి గారితో మేనేజర్ చెప్తూ ఉంటాడు, విగ్రహం కనిపించట్లేదు అనేసి. ఇక అప్పుడు పూజారి అంటాడు, మేడంతో చెప్పారా మీరు, ఆనంద గారితో చెప్పారా అంటే, లేదు ఇంకా చెప్పలేదు, ఇప్పుడే మేము కూడా ఆ విషయం గురించి తెలిసి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాం అని అంటూ చెప్పగానే అప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్రీతికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, విగ్రహం నీటిలో పడేసామనేసి. ప్రీతి కూడా సక్సెస్ అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో ఆనంద వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది. షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేసే వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇక్కడేమో పూజారి టెన్షన్ పడుతూ, ముందు ఆవిడకి చెప్పాలి కదా, ఇప్పుడే ఓపెన్ చేశారు, జనాలు కూడా ఉన్నారు, ఆవిడకి డైరెక్ట్గా చెప్తే ఎంత అవమానం, ముందుగా చెప్పాలి కదా అని అంటూ పూజారి అంటాడు. అప్పుడు మేనేజర్ సరే ఇప్పుడే చెప్పేస్తాను అని అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడు ఆనంద అక్కడ మాట్లాడుతూ ఉంటే మేనేజర్ వచ్చి, మేడం మీతో మాట్లాడాలి అని చెప్పగానే ఆనంద వేరే వాళ్ళతో మాట్లాడుతుంది కదా, వాళ్ళతో ఇలా అంటుంది, మీరు వెళ్ళి షాపింగ్ చేయండి, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం అని, పూజకి టైం అవుతుంది అని ఆనంద చెప్తే సరే అనేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆనంద మేనేజర్ గారితో ఇలా అంటుంది, చెప్పండి మేనేజర్ గారు అని ఆనంద అంటే, మేడం
మేము మీతో విషయం చెప్పాలి అని కంగారు పడుతూ ఉంటే, చెప్పండి ఏ విషయం అని అంటూ ఆనంద అడగటంతో పూజారి ఇలా అంటాడు, అయితే మీరు తెప్పించిన కంచి నుంచి తెప్పించిన అమ్మవారి విగ్రహం కనిపించట్లేదంట మేడం అని పూజారి అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఆనంద అలాగే శరణ్య, దర్శన్ అందరూ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే అప్పటికి శరణ్యని వచ్చిన వాళ్ళకి పరిచయం చేస్తుంది ఆనంద. అచ్చం మహాలక్ష్మి లాగా ఉంది, అమ్మవారిలా ఉంది అని పొగిడేస్తూ ఉంటారు అందరూ. అప్పుడు నవ్వుకుంటూ ఉంటుంది శరణ్య, సిగ్గుపడుతూ దర్శన్ని చూస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక పూజారి గారు విగ్రహం కనిపించట్లేదని చెప్పినప్పుడు అందరూ షాక్ అయిపోయి బాధగా చూస్తూ ఉంటారు. అంతసేపు నవ్వుతూ హ్యాపీగా ఉన్న వాళ్ళు మొహాలన్నీ మారిపోతాయి. అప్పుడు పూజారి ఇలా అంటాడు, అవునంట ఇప్పుడే విషయం నాకు తెలిసింది, అందుకే ముందుగా మీతో చెప్పమన్నానమ్మా అని అనేసరికి ఆనంద, అసలు ఏం జరిగింది, ఎలా సెక్యూరిటీ ఉన్నారు కదా అని దర్శన్ కోప్పడతాడు. సెక్యూరిటీ ఫుల్గా తాగి పడుకున్నారంట అంటే ఆ ఎదవల్ని అని దర్శన్ ఇలా వెళ్ళపోతే ఆనంద ఆపుతుంది చెయ్యి పట్టుకొని, వద్దు దర్శన్ ఇప్పుడు వెళ్ళొద్దు అని అంటే, అప్పుడు అది కాదమ్మా అంటే కాసేపు ఉండు నువ్వు అని ఆనంద అంటుంది. పూజారి ఇలా అంటాడు, చూడండమ్మా మీరు ఏం చేయాలి అనుకున్నా వెంటనే చేయండి, జనాలకి ఇప్పుడే తెలిసిపోతే బాగోదేమో అంటే శరణ్య ఇలా అంటుంది, అవునా ఆంటీ ఇప్పుడే ఏం చేసినా ఏదో ఒకటి చేయాలి, మనం ఇప్పుడు జనాలలోకి వెళ్ళిపోయి విగ్రహం లేదు అని చెప్తే ఎవరు కూడా నమ్మరు, ఎందుకంటే అందరూ ఇంకా తప్పుగా ఆలోచిస్తారు, అబద్ధం చెప్పి జనాలను రప్పించింది అని అనుకుంటారు. ఆస్తులు పోయినా సంపాదించుకోవచ్చు, కానీ మాట పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం, అందుకనే ఆస్తులు అంతస్తులు అవన్నీ ఎన్ని పోయినా మళ్ళీ వస్తాయి, కానీ మాట పోతే చచ్చినా రాదు, అందుకే ఇప్పుడు మీ మాట పోవద్దు అంటే ఏదో ఒకటి చేయండి అని అంటూ చెప్తూ ఉంటుంది. సమయం లేదు కదా, తొందరగా ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి, ఏదైనా ఆల్టర్నేట్గా చేయండి అంటే దర్శన్ అంటాడు, అమ్మ నేను వెళ్ళి విగ్రహం ఎక్కడుందో తీసుకొస్తానమ్మా అంటే బాబు చెప్తున్నాడు కదమ్మా విగ్రహం తెస్తానని, అంతలోపు మీరే ఆనంద గారు అమ్మవారిలాగా మీరు రెడీ అవ్వండి అని పూజారి చెప్తాడు. ఆ మాటకి ఆనంద నేనా అని అనేసరికి శరణ్య అంటుంది, అవును ఆంటీ ఈ ఐడియా ఏదో బాగుంది, మీరే అమ్మవారిలాగా రెడీ అవ్వండి, ఇప్పుడు జనాలకి ఇక్కడ అమ్మవారి విగ్రహం లేదంటే చాలా చాలా చిప్గా మాట్లాడతారు, చాలా గొడవ కూడా జరిగిపోతుంది, అందుకనే చెప్తున్నాను ఆంటీ ప్లీజ్ ఏదో ఒకటి చేసి మీరు పూజారి గారు చెప్పినట్టుగా మీరు అమ్మవారిలాగా రెడీ అవ్వండి, అప్పుడు అంతలోపు ఆయన విగ్రహం తెస్తాను అంటున్నాడు కదా అని చెప్పగానే సరే అని చెప్పి ఆనంద ఇంకా ఏమీ ఆలోచించద్దమ్మా వెంటనే పదండి అని అంటే, మీరు అలాగే ఆలోచిస్తూ ఉంటే సమయం దాటిపోతుంది చెప్పగానే సరేని ఆనంద శరణ్య ఇద్దరు అలా చూస్తూ ఉంటే శరణ్య అంటుంది, ఆంటీ నేను మిమ్మల్ని అమ్మవారిలా రెడీ చేస్తాను పదండి అని లోపలికి తీసుకొని వెళ్ళిపోయి కర్టన్స్ వేస్తుంది. అమ్మవారి ప్లేస్లో ఆనందని కూర్చోబెడుతుంది శరణ్య. ఇక అప్పుడే దర్శన్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు విగ్రహం కోసం. అలాగే ఇక్కడేమో లోపల పడుకొని ఉంటాడు కదా రోహిత్కి మెలకు వచ్చేస్తుంది. అప్పుడు రోహిత్ ఇలా అనుకుంటూ ఉంటాడు, అదేంటి నేను ఇంకా పడుకొని ఉన్నానా అని తల పట్టుకుంటాడు, లేచి కూర్చుంటాడు, టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు, ప్రీతి ప్రీతి అని అరుస్తూ ఉంటాడు. ప్రీతి కనిపించదు. ఇక అలా లోపలికి వెళ్ళిన ఆనందని అమ్మవారి ప్లేస్లో కూర్చోబెట్టిన శరణ్య ఇంకా ఇలా ఫస్ట్ అమ్మవారికి హారతి ఇచ్చి దిష్టి తీస్తారు కదా అలా చేస్తూ ఉంటుంది. కొబ్బరికాయ మీద హారతి కర్పూరం వెలిగించి ఇలా తిప్పుతూ ఉంటుంది. ఆనందకి మేకప్ ఎలా వేస్తుంది అనేది తర్వాత అలా రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడేమో రోహిత్ పైకి లేచి ప్రీతి ప్రీతి అని హాల్లోకి వస్తాడు. తల పట్టుకొని అబ్బా తల హెడ్డెక్గా ఉంది అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చేసి చూస్తే ఇంకప్పుడు తను అలా పడుకొని ఉంటాడు. రోహిత్ లేచి వచ్చి చూస్తాడు కదా, ఎందుకు నేను ఇలా పడుకున్నాను అని అనుకుంటాడు. సడన్గా టేబుల్ దగ్గర చూస్తే ఒక పౌడర్ ఉన్న గాజుది పాత్ర కనిపిస్తుంది. అది చూసి దగ్గరికి వచ్చి ఇదేంటి పాయిజన్ లాగా ఉంది అనేసి మత్తు పదార్థంలా ఉంది అని ఇలా ఓపెన్ చేసి అది పట్టుకొని చూస్తే ఇంకా అది ఇదేంటి ఇలా మత్తుగా ఉందేంటి అని అనుకుంటాడు. అంటే రాత్రి పాలలో ఇది నాకు కల్పించిందా అని అనుకుంటాడు. అంటే నాకు ప్లాన్ చేసి వాళ్ళు ఏదో చేశారు, అంటే ఈ ప్లాన్ ఏంటో నేను తెలుసుకోవాలి అని వెంటనే అక్కడి నుంచి ఫాస్ట్గా ఇది మా పిన్ని మీదే అయి ఉంటుంది అని షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేస్తాడు రోహిత్. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి చూస్తుంది. వాళ్ళ అమ్మ సీరియస్గా చూస్తూ ఉంటుంది రోహిత్ని. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.